ఆ, ఆ. అమ్మా నాన్న టెంట్ వేయడానికి ఈ చెట్టు దొరికింది. సరే పదండి, ఇక త్వరగా టెంట్ వేసేద్దాం. మ్మ్. 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 ఇది మనం టెంట్ వేయబోయే షీట్. సరేనా నాన్న ప్యారీ, మనం టెంట్ వేద్దాం. నేను కూడా టెంట్ వేస్తాను. టెంట్, టెంట్. సరే పిల్లలు, మీరిద్దరూ కూడా మాకు సహాయం చెయ్యండి, కానీ హడావిడి వద్దు, సరేనా? మ్మ్. ఆ. 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 మ్మ్. ఆ. ఆ. సరే పీకు టూకి, ఇప్పుడు కింద నుండి దుప్పటిని లాగండి. వావ్! టెంట్, టెంట్. షబాష్. పీకు, టూకి, ఇప్పుడు దీన్ని ఇలాగే కాసేపు పట్టుకునుండండి. వీటిపై బరువు కోసం నేను అమ్మా ప్యారీ కొన్ని రాళ్లు తీసుకొస్తాం. ఆ. టూకీ, నువ్వు టెంట్ ని లాగుతున్నావా టూకీ? అరే, ఈ ఉడత లాగుతుంది. షూ షూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓహో, అదా సంగతి. అంటే నువ్వు టెంట్ వదలవా? షూ షూ షూ. షూ. షూ షూ షూ. ఆ. ఓ, ఇక్కడేదో పెద్ద గొడవ జరుగుతోంది. మ్మ్. ఇప్పుడు ఈ ఉడతకి కూడా టెంట్ కావాలనుకుంటా. అవునవును, దీనికోసం మనం వేరే టెంట్ ని వేద్దాం. అప్పుడే ఇది మన టెంట్ ని వదులుతుంది. ఆ. 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 మ్మ్. మ్మ్. ఆ. ఓ, దీనికి చిన్న టెంట్ నచ్చలేదనుకుంటాను. చిన్న టెంట్. మ్మ్. 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 పెద్ద టెంట్ లో ప్యారీ కుటుంబం, చిన్న టెంట్ లో ఉడత కుటుంబం. ఆ. మ్మ్. మ్మ్. ఆ. 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 మ్మ్. మ్మ్. ఇదిగో కట్టె పుల్లలు. ఆ? పొల్ల. ఆ.
నానా ఇప్పుడు నిప్పుని వెలిగిద్దామా? మ్మ్. ఆ, సరే, వీటన్నిటినీ వేపుదా. ఆ. పీకు వెళ్ళు, టెంట్లో ఉన్న వంట పాత్రలు తీసుకురా. అమ్మా అమ్మా చూడు, చెంచా ఎక్కడికో వెళ్తుంది. ఏ, చెంచా ఎలా వెళ్తుంది పీకు? ఆ, ఇది ఎలా సాధ్యం? అమ్మా చూడు, చుంచలిక. ఓ, వంట సామాన్ అంతా ఇక్కడే ఉంది. ఆ? మీరిక్కడికి ఎందుకొచ్చారు? చాలాసేపటి నుంచి నేను పాత్రల కోసం వెతుకుతున్నాను. ఒక రహస్య స్వరంగం ద్వారా ఇక్కడికి వచ్చావు నాన్న ప్యారీ. నాన్నా నాన్నా చూడు, చుంచలిక ఇదే మన పాత్రలన్నిటిని తీసుకుంది. ఆ? మ్మ్. చుంచెలుక ఎక్కడ ఉంటుందో అక్కడ దొరుకుతాయి దుంపలు. ఓహా, వాటిని వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. ఆ, 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 ఆ. ఆ, ఆ, ఆ. మ్మ్. 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 ఆ, ఆ. ఇదిగో చిలకడ దుంప. నాన్నా ఆ? మనందరం ఇది తింటే మరి అదేం తింటుంది? మ్మ్. మ్మ్. అయితే మనం దానికి కూడా కొన్ని దుంపల్ని కాల్చిద్దామా? అలా అయితే మజా వస్తుంది. ఆ. మ్మ్. మ్మ్. ఆ? మ్మ్. 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 ఆ. మ్మ్. అందరం కలిసాం, కలిసి తిన్నాం, అడవిలో కలిసి క్యాంప్ వేసాం. పిల్లలు, ఈ రోజు మనం త్రో బాల్ ఆడతాం. పదండి, 2 టీమ్స్ గా తయారవ్వండి. ఒక టీం నెట్ కి కుడివైపు, ఇంకో టీం నెట్ కి ఎడం వైపు. చంచం, నువ్వు నేను ఓకే టీం. ఓకే ఓకే. పీకు, చెంచం, ఇక మీ పని అయిపోయింది. బిన్ని, ఏ? ముందు ఆట మొదలు పెట్టు. ఆట మొదలు పెట్టండి. మ్మ్, మ్మ్. హే, హే. హే. క్యాచ్. పీకు, నువ్వొక ముద్దువి. నువ్వే ముద్దువి. చాలు చాలు. మ్మ్, మ్మ్.
పొట్టి పొట్టి రాణి బండి వెనక్కి పోని చిట్టి పొట్టి రాణి. బిన్ని గుమ్మడికాయలా పడ్డావు. అరే ముద్దు నువ్వు నోరు మొయ్. నువ్వే ముద్దు గుమ్మడికాయ. నువ్వే గుమ్మడికాయ. నువ్వే పొట్టి. అది నువ్వే రాణి. ఓ ప్రశాంతంగా ఉండండి పిల్లలు. సరే అందరూ ఇలా రండి. ఒకరినొకరు అలా తిట్టుకోకూడదు. కానీ ముందు బిన్నియే నన్ను మొద్దు అని. ఓ ఇది తప్పు. నన్ను గుమ్మడికాయ అంది. ఒకరికొకరు అలా పేర్లు పెట్టి తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. సారీ టీచర్. అయితే మళ్ళీ ఆట మొదలు పెట్టండి. ఆటలతోనే అవుతారు జట్టుగా. బిన్ని వర్షం పడట్లేదు కదా, మరి నువ్వెందుకు తల మీద టోపీ పెట్టుకున్నావు? ఓ ఇదా, ఇది మా మావయ్య తెచ్చారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 2-3 మేఘాలు కనిపించాయి ఆకాశంలో. అయితే వర్షం పడుతుందనుకున్నావా? పడినా పడొచ్చు, కానీ నేను మేఘాలను దాటేసే వచ్చాననుకో. చెమ్మక్ చెమ్మక్ హోనేకో కొన్నిటిని ఇవ్వు కొన్నిటిని తీసుకో వెతికి వెతికి తెచ్చాము అందరూ మీ నోటిని తీపి చేసుకోండి. లోలో ఇంకా దోదో. లోలో దోదో. హలో లోలో దోదో, ఈసారి కొత్తగా ఏం తెచ్చారు? ఈసారి కొంచెం మాయా, కొంచెం తీపి, కొంచెం తేలికగా. మాయా. సరే పిల్లలు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు వేద్దాం ఒక ప్రత్యేక పదార్థం. వావ్! ముందు ముందు చూడండి ఏం జరుగుతుందో. చూడండి చూడండి ఎంత చక్కటి దారాలు. ఇది సాలెడ్ గుడ్లా కనిపిస్తుంది. తీయ తీయని దారాలు. ఇప్పుడు వీటితో చేద్దాం తీయ తీయని మేఘాలు. తీయని మేఘాలా? తీపి మేఘా. వావ్! ఇది సాలీడు గూడులాగా కనిపిస్తోంది. వావ్ బిన్ని, మంచి ఐడియా చెప్పావు. ఇప్పుడు గూడు నుంచి వచ్చింది తీయని మేఘం. ఇది నా మేఘం. తీపి తీపి. టోకీ, దీనిని అలా నొక్కకూడదు, ముట్టుకోకుండా చక్కగా తినాలి. నాకు కూడా ఒకటి కావాలి. కాదు, నాకు కావాలి. సరే ఇక చకచక అందరికి ఒక్కో తీయని మేఘం ఇచ్చేద్దాం. ఓకే. బిన్ని, ఇది నీ మందపాటి మేఘం. పీకుకి గుండ్రని మేఘం. ఇంకా
చిలక చెంచంకి పొడవైన మేఘం. వావ్, అందరి దగ్గర తీయని మేఘాలు. చూడండి, నా మేఘం మెల్లమెల్లగా ఎగురుతోంది. చూడండి, నాది కూడా కదులుతుంది. పైకి కిందకి, పైకి కిందకి, పైకి. ఇక నాది స్పీడ్ గా అందరినీ వెనక పాడేసింది. తీయని మేఘాలు వచ్చాయి హాయిగా. అందరికి పంచింది మిఠాయి కమ్మగా. పీకో, టోకీ, మేము అడవిలోని మీటింగ్కి వెళ్తున్నాం. త్వరగా వచ్చేస్తాం, సరేనా? సరే సరే. ఇక మంచి పిల్లల్లాగా కలిసి ఆడుకోండి. అపరిచితులు వస్తే తలుపులు తెరవకండి, సరేనా? సరే నాన్న, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం కదా టుక్కీ. మంచిగా. బాయ్ బాయ్ పీకో, టోకీ. బాయ్. టుక్కీ, చూడు, నా ఆట అయిపోయింది. టుక్కీ, టోకీ, టోకీ. పీకో. ఓయ్ టోకీ, నువ్వు చూడ్డానికి అచ్చం నాన్నలాగే ఉన్నావు. ఇన్ని వస్తువులు నీకెక్కడ దొరికాయి? ఎక్కడికి టోకీ? టోకీ, నువ్వు నాన్నవా? అయితే నేను అమ్మ విషయం ఎలా అంతేగా? ఇది చాలా బాగుంది టోకీ. మజా. ఇప్పుడు మనం అమ్మా నాన్న. ఇప్పుడు మనం ఫారెస్ట్ మీటింగ్ కి వెళ్తున్నాం. మేము కూర్చుంటాము, ఇంకా తింటాము. మీటింగ్. ఓ టోకీ, అమ్మా నాన్న అప్పుడే తిరిగొచ్చారా? లేదా అపరిచితులై ఉంటారా? పద, వెళ్ళి దాక్కుందాం. డోర్ తెరవద్దు. పీకో, టోకీ, మేము వచ్చేసాం. పీకో, టోకీ. నాన్న ప్యారీ, పిల్లలిద్దరూ ఇంట్లో లేరనుకుంటా. ఇంట్లో లేరా? మరి ఇది ఎవరు? అరే, ఇది మరో నాన్న. ఇంకా ఇక్కడ ఇంకొక అమ్మ. ఓహో, అమ్మా ప్యారీ, మనమిద్దరం అమ్మా నాన్న ప్యారీలం. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అమ్మా నాన్న ప్యారీలే. మరి ఈ ఇంట్లో పిల్లలు లేరు కదా? పిల్లలు లేకపోతే చాక్లెట్లన్నీ ఎవరికి ఇవ్వాలి? నాకు నాకు నాకు. నా పేరు పీకు. టోకీ, టోకీ.